అందరు నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలి. సాయంత్రం 5-6 గంటల సమయంలో మనం ఏం చేస్తాం అంటే బయటికి వెళ్ళి టీ తాగుదాం, రిలాక్సేషన్గా ఉండిద్ది, టీ తాగితే తలనొప్పి తగ్గిద్ది, టీ తాగితే అలసట దూరం అయ్యిద్ది అని అనుకొని టీ తాగడానికి వెళ్తుంటారు. యాక్చువల్గా ఆ సమయంలో మన శరీరంలో ఆమ్లపిత్తం అనేది ఎక్కువ అయి ఉండిద్ది. ఎందుకంటే మనం మధ్యాహ్న భోజనం కొంచెం గట్టిగానే తింటాం కాబట్టి అది శరీరంలో జీర్ణం అయ్యే సమయం అనమాట, జీర్ణం అవుతూ ఉండిద్ది. ఆ టైంలో మనం టీ తాగినప్పుడు ఏమైందంటే అది బాడీలో ఎసిడిక్ నేచర్ పెంచి గ్యాస్ట్రిక్ సమస్యలు దారితీసిద్ది. అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి అంటే సాయంత్రం పూట టీ తీసుకోకుండా మీరు చక్కగా ఏ నిమ్మరసము, బత్తాయి రసము, లేకపోతే మాదిఫల రసాయనం, మాదిఫలకాయ ఉండి దాని రసం కుదిరితే ఈ రసంలో పిప్పళ్ళ చూర్ణం ఒక 1/2 టీ స్పూన్ కలుపుకొని మీరు పిప్పళ్ళ చూర్ణం చాలా బాగా పనిచేసిద్ది. మంచి ఇన్స్టెంట్ ఎనర్జీకి పనిచేసిద్ది. అలాగే ఇమ్యూనిటీని పెంచిద్ది. మీ యొక్క గ్యాస్ట్రిక్ సమస్యను కూడా రాకుండా చూసిద్ది. ఈ రసాల్లో కనుక మీరు ఈ పిప్పళ్ళ చూర్ణం కలుపుకొని సాయంత్రం పూట సేవిస్తున్నట్టయితే కనుక మంచి ఇమ్యూనిటీతో పాటు మంచి ఎనర్జీ పెరిగిద్ది. మీ గ్యాస్ట్రిక్ సమస్య కూడా రానివ్వదు. అందులో చక్కటి ఆహార నియమాలు పాటించి మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటాను ఆశిస్తున్నాను.